కాకినాడకి సరౌండింగ్ రూరల్ మండలంలో ఉన్న సర్పవరం విలేజ్లో వరుస దొంగతనాల గురించి ప్రజల అభిప్రాయం, అలాగే పోలీసులకి వీళ్ళు ఇచ్చిన మెమరాండం కూడా ప్రిపేర్ చేసి పోలీస్ స్టేషన్లో ఇచ్చారట. దాని గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎస్ గారు, అసలు ఏం జరిగిందండి అసలు ఆ అది రోజు? ఒక 2 మంత్స్ అవుతుంది ఇంచుమించుగా. ఓకే అండి. నేనేమో లోపల ఉన్నాను. ఆంటీ గారేమో అదే 1 గంట ఇంచుమించుగా 2 నెలల ముందు 1 గంట టైంకి షాప్ కాడ ఇద్దరు వచ్చి బండి మీద ఆగి, ఒక అతను కింద నుంచి ఒక అతను పైకి ఎక్కి, ఏమంటే ఇక్కడ రెంట్కి ఇల్లు దొరుకుతాయా లేదా ఏంటని అడిగి, లేదండి మరి మాకు తెలియదండి, మగవాళ్ళు ఉండాలని ఆడవాళ్ళు అన్నారు. అన్నాక ఈ లోపల ఇలా మాటలో పెట్టి తాళ్ళు లాగిస్తాడు. తాళ్ళు లాగేస్తే అదేమో మాకు సా- తాడు ఉండిపోయింది. పసుపు తాళ్ళకి ఒక 8 గ్రాముల బంగారం, శతమానాలు, ఆ, కోన్ పూస, వరహ ఒకటి, పసుపు కొమ్ము ఒకటి అతని చేతికి వెళ్ళిపోతే మేము మా పోలీస్ శాఖకి ఎంక్వైరీ ఇచ్చాము. వాళ్ళు వచ్చారు, సిఐ గారు గట్ట వచ్చి అన్నీ మామూలుగా మా స్టేట్మెంట్ గట్రా రాసుకుని స్టేషన్ రమ్మన్నారు. స్టేషన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా స్టేట్మెంట్ రాసుకుని, సరేమో మీకు రికవరీ చేసి బాధ్యత మీద మేము ప్రయత్నిస్తామన్నారు. అన్నాక ఒక 1 మంత్కి ఒక 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 2 నెలల రోజులకి కౌరింపి, ఇలాగ దొంగడు దొరికాడమ్మా, మీ వస్తువులు రండి అంటే అప్పుడు వెళ్ళి మీ వస్తువులు ఏమని చెప్తే పలానా అని చెప్పాం. ఎక్కడ అది కాకినాడ దేవి శ్రీదేవి పక్కన 3 టౌన్ క్రైమ్ బ్రాంచ్ కూడా రమ్మన్నారు. అక్కడ రమ్మని ఇలాగా మీ వస్తువులు తీసుకోండి అమ్మన్నారు. వస్తువులు తీసుకున్న తర్వాత అది అయితే మీకు సర్పవరం పోలీస్ స్టేషన్కి అప్ చెప్తామని సిఐ గారు చెప్పారు. ఆ యొక్క దాన్ని బట్టి మళ్ళీ ఒక 20 రోజుల క్రితం, ఒక 15 రోజుల క్రితం మా వస్తువులు మాకు మన హ్యాండ్ ఓవర్ సర్పవరం చేశారండి. పిఎస్కి వెళ్తే ఇచ్చారు. అంటే 1 గంటకు రావడానికి కూడా వాళ్ళ రీజన్ ఏంటంటే అండి, రోడ్ల మీద ఎవరో ఉండరు కదా అని వచ్చి ఉంటారు అనుకుంటున్నాను. ఇప్పుడు ఆ ఇక్కడ రోజు ఈ రోడ్డు మీద ఎవరు లేరు, రోడ్డు మీద ఎవరు లేని టైంలో, లేడీస్ ఉన్న టైంలో, లేడీస్ ఉన్నారు. ఇదిగోండి ఆవిడకి షాప్ లో ఉన్న టైంలో అలాగా దొంగలు వచ్చి లాక్కెళ్ళారనమాట. కానీ పోలీసులు కూడా రికవరీ చేశారు. అలాగే రిపీటెడ్ గా అవుతున్నాయి. ఇది మళ్ళీ మెయిన్ సెంటర్, ఇది రోడ్డు ఇలా మెయిన్ రోడ్ లో అయినా కూడా ఇది సర్పవారంలోనే సెంటర్ పాయింట్, ఇది పాత పంచాయతీ దగ్గర. ఆయన ఇలాంటి దిక్కున జరిగిందంటే ఇంకా మారుమూల ప్రదేశాల్లో కూడా జాగ్రత్తగా ఎలాగున్నా కూడా వీళ్ళు రెక్కి నిర్వహించి దొంగతనాలు చేస్తారు. కాబట్టి దీని మీద కొంచెం జాగ్రత్తగా ఉండాలని ప్రజలకి ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఒకసారి మెయిన్ ఇక్కడ ఇప్పుడు తీసుకుంటున్నది సతీష్ గారు, పోషణ సతీష్, అది మామిడాల సతీష్ గారు. ఆయన వీడియో తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, ఇక్కడ ఏది జరిగినా కూడా, మండపం వీధిలో ఏది జరిగినా కూడా ఆయన క్యామెల్ చూసి అందరూ కూడా నైట్ దొంగతనం జరిగింది, మాకు చిన్న వీడియో క్లిప్ ఏమైనా ఉంటే ఇస్తారా అని కూడా చాలామంది ఆయన అడుగుతున్నారు. అందువల్ల పర్టికులర్గా ఈయన వీడియో తీసుకుంటున్నాం. సతీష్ గారు, అసలు వరుస దొంగతనాలు జరుగుతాం, మీ అభిప్రాయం? అలాగే ఏదైనా దొంగతనం జరిగితే ఈ వీధిలో మీ దగ్గరికి వచ్చి వీడియోస్ తీసుకుంటున్నారని తెలిసింది. అవునండి. అలా రిపీటెడ్గా ఏమైనా జరుగుతున్నాయా? ఈ మధ్యకాలం సర్పవరం నుంచి ఎప్పుడు పూర్వం ఎప్పుడు ఇక్కడ లేవు, దొంగతనాలు లేవు అసలు. ఈ మధ్యన వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. నా దగ్గర ఇంచుమించు వారానికి ఒక 4 వచ్చి ఇలాగ డబ్బులు పోయినాయని, బళ్ళు పోయినాయని రకరకాలుగా వచ్చి వీడియో చూడమంటున్నారు. దీన్ని బట్టి అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని నేను చెప్తాను అందరికీ. ఈ మధ్య దొంగతనాలు బాగా ఎక్కువ జరిగాయి. ప్రతి ఒక్కరు చాలా బాధ్యతగా ఉండాలని, చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నేను అందరికీ చెప్తున్నాను. నేను ఈ మధ్యకాలంలో అయితే ఇంట్లో దొంగతనాలు అవన్నీ, ఏదామని బళ్ళు పోవడం అనేది రకరకాల బోన్లు జరుగుతున్నాయి. దీన్ని బట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నేను చెప్తాను. ఏదైనా అద్దెకి ఇచ్చేటప్పుడు కంపల్సరీ ఏదో ఒక అడ్రస్ ప్రూఫ్, ఏదో ఒక ప్రూఫ్ కంపల్సరీ, అది 1-20 చెక్ చేసి అద్దెకి ఇవ్వడం వల్ల ఎంతకన్నా మంచిదని నా ఉద్దేశం. సార్, ఇది సర్పవరంలో జరుగుతున్న వరుస దొంగతనాల గురించి మీరు ఏమైనా చెప్తారా? ఇప్పుడు ఏంటంటే సర్పవరంలో జరుగుతున్న వరుస దొంగతనాలు అన్నింటికీ ప్రధాన కారణం ఎవరనేది ఇప్పటివరకు ఎవరికి తెలియదు. కానీ అన్ని కోణాల్లో కొంచెం పోలీసులు మాకు సపోర్ట్గా సర్పవరం గ్రామాన్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేసి, అసలు ఈ దొంగతనాలు ఎందుకు జరుగుతున్నాయి, ఎక్కడ జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి, ఎవరి ద్వారాగా జరుగుతున్నాయి, దీని వెనకాల కుట్ర ఏమైనా ఉందా అనేది. అయితే రీసెంట్గా మనం చూసింది ఏంటంటే, మనకు ఊర్లోనే ఒక కిరాణా షాప్లో దొంగతనం జరిగింది. అలాగే అక్కడ బ్రాహ్మలైన దగ్గర ఒకళ్ళ ఇంట్లో దొంగతనం జరిగింది. అక్కడ గుణపాలతో దాడి చేసి బీరువాలు అయ్యి బద్దలు కొట్టి బంగారం, నగదు అయ్యి దోచుకోవడం జరిగింది. అలా చాలా జరుగుతున్నాయి. మనకు తెలిసినవి కొన్ని అయితే, తెలియని కూడా చాలా ఉన్నాయి. ఈ దొంగతనాలన్నింటికి ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో గృహిణులు కూడా చాలా భయపడుతున్నారు. సర్పవరం గ్రామ దేవత నేరేలం తల్లి గుడి. ఇక్కడ చూడండి, అంతా కూడా ఖాళీ స్థలం ఉండడం వల్ల రిక్కి నిర్వహించి, అంటే మొన్న జరిగిన జాతర తర్వాత జరిగింది ఈ దొంగతనం. ఇది చూడండి, అంత జనాలు ఎవరో లేకపోవడం వల్ల వాళ్ళకి ఈజీగా నైట్ వచ్చి చోరీ చేశారు. గ్రామ దేవత నేరేలం తల్లి గుడి. ఇక్కడ వాళ్ళందరూ కూడా
ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఏది వచ్చినా కూడా బర్త్డే అయినా ఏదైనా ముహూర్తాలు ఉన్నాయి ఇక్కడికి వచ్చి తల్లికి ఆశీర్వాదం తీసుకుని వెళ్తారు. చూడండి ఇక్కడ నైట్ టైం జరిగింది దొంగతనం. ఇదిగో అది కూడా ఎవరో లేకపోవడం వల్లే జరిగింది అంట. నైట్ టైం సెక్యూరిటీ ఉండదు, అది అదునుగా చూసుకొని దొంగతనం చేశారు. గోల్డ్ అలాగే వెండి కూడా దొంగతనం చేశారు. పోలీసులు ఆల్రెడీ కేసు తీసుకున్నారట. ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళి దీని మీద కేసు ఫైల్ చేయమని చెప్తే వెళ్ళి పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. ఇలా వరుస దొంగతనాలు జరిగితే జనాలు భయపడుతున్నారు. ఆల్రెడీ ఇలాంటి రిపీటెడ్గా వీక్లీ వన్స్ అలా జరుగుతున్నాయి. ఎందుకంటే మగవాళ్ళు డ్యూటీ పని మీద లేకపోతే వృత్తి పని మీద ఏదో పని మీద మార్నింగే బయలుదేరుతారు, మళ్ళీ ఈవినింగ్ నైట్ వరకు రారు. కాబట్టి ఆ టైంలో ఇంట్లో లేడీసే ఉంటారు. బట్ ఆ టైంలో వీళ్ళు అదనంగా చూసుకుని దొంగతనాలు అంటే చేస్తే ఏదైనా ఇప్పుడు దాకంటే ప్రాణహాని ఏమీ జరగలేదు. బట్ ఎప్పుడైనా కూడా వాళ్ళు పట్టుకున్నప్పుడు విదిలించుకునే టైంలో ఏదైనా ప్రాణహాని జరిగితే ఇబ్బంది కదా. దానికోసమనే పోలీసు వాళ్ళు ఇప్పటి నుంచి కూడా కొంచెం ముందే దీని మీద కొంచెం సర్పవరంలో ఒక సీసీ క్యామ్స్ ఏర్పాటు చేయడం కానీ అలాగే కొంచెం రెక్కి నిర్వహించి కొంచెం చూస్తారని నేను భావిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన సర్పవరం గ్రామంలో రామాలయం దగ్గర గ్రామంలో ఉన్న యువకులందరితో పాటు ఈరోజు మనం కలిసి గ్రామంలో జరుగుతున్నటువంటి వరుస దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి మనందరూ ఒకసారి కలిసి ఏ విధంగా వీటిని అరికట్టడానికి చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వ పరంగా అధికారుల పరంగా కాకుండా మన గ్రామంలో ఉన్న యువత ఈ వరుస దొంగతనాల పట్ల విసిగిపోయి మన ఇంత అసమర్థులమా, మన గ్రామ దేవతను కూడా మనం కనీసం రక్షించుకోలేని పరిస్థితుల్లో మనం ఉన్నామని అటువంటి ఆవేదనతో ఈరోజు అందరం కలవడం జరిగింది. గ్రామంలో ఎటువంటి అపరిచిత వ్యక్తులు ఉన్నప్పటికీ గ్రూపులుగా అర్ధరాత్రి పాటు తిరుగుతున్నప్పుడు మనం అనేక కార్యక్రమాల్లో మనం బయటికి వెళ్ళి ఫంక్షన్కి వెళ్ళి మన వ్యాపార నిమిత్తం వస్తున్నప్పుడు గమనించి వారి పట్ల అప్రమత్తంగా ఉండి ఆ విషయాలన్నీ కూడా గ్రూపులో షేర్ చేసుకోవడం. ఈ ఫస్ట్ పాయింట్ మనం ఏంటంటే గ్రామంలో ఇప్పుడు అందరూ కలిసిన వాళ్ళందరం కూడా ఒక రిప్రజెంటేషన్ మనం తయారు చేయబోతున్నాం. దానికి మన స్టేషన్ ఎస్ఓ గారికి, సర్పవరం అలాగే ఎస్పీ గారికి మన సోమవారం గ్రీవెన్స్లో కూడా ఈ కంప్లైంట్లు ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి మనం అందరం సంతకాలు ఇప్పుడు సేకరిస్తారు. ఆ సంతకాలు మనం సేకరించిన తర్వాత గవర్నమెంట్కి అధికారికంగా మన రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ మనం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడానికి కొన్ని గ్రామాల్లో మన పనసపాడు, ముఖద్వారంలో అలాగే మాదపట్నం, మన పూల్ మార్కెట్ దాటిన తర్వాత కొన్ని పాయింట్లు ఇలా రామాలయం, వినాయకుడి గుడి, మన భవన స్వామి ఏరియాల్లో మనం కొన్ని ప్రదేశాలు గుర్తించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడానికి అధికారులను మనం రిక్వెస్ట్ చేస్తాం, పంచాయతీ ద్వారా రిక్వెస్ట్ చేస్తాం. అయినప్పటికీ కూడా మన వ్యక్తిగతంగా కూడా ఏర్పాటు చేసుకోవడానికి మనకు ముందు రావాలని చెప్పేసి మన అనేక రకాల ఖర్చులు పెడతా ఉంటాం. మన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఎవరైతే అపరిచితులు బయట వ్యక్తులు వస్తున్నారో వాళ్ళందరికీ కూడా కొంచెం భయం ఉంటుంది. అలాగే ఎవరైతే పట్టుకున్నప్పుడు ఎక్కడైనా మన ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అందరూ కూడా స్పందించి అది మా వీధి కాదు, అది మనకు సంబంధించిన కాదు, వేరే క్యాస్ట్ లేకపోతే వేరే వీధి అని చూడకుండా సర్పవరం గ్రామంలో ఏ మూల జరిగినా కూడా ఈరోజు ఎవరైతే అందరూ వచ్చారో ఈ పరిచయస్తులు ఉన్నారో, ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్పి మనందరం స్పందించి కనీసం ఎక్కడికి వెళ్ళినా కూడా కేసుతో పాటు ఆ బాధితులతో పాటు మనందరం కూడా వెళ్ళినప్పుడు అధికారులు స్పందిస్తారు. కాబట్టి మన గ్రామంలో ఒక యూనిటీ, ఎవరైతే దొంగలు ఒక దొంగ పని చేసినప్పటికీ కూడా వీళ్ళందరినీ కలపడం కూడా మంచి పని జరిగింది. మనం ఈ విషయంలోనే కాకుండా వేరే విషయాల్లో కూడా అందరూ సమైక్యంగా ఈ విషయాల పట్ల అప్రమత్తంగా ఉండి సమైక్యంగా ఏవైతే జరుగుతున్నాయో వాటిని నివారించడానికి మనం అందరూ పాల్పంచుకోవాలని, రాబోయే రోజుల్లో ఇటువంటి ఇన్సిడెంట్ మళ్ళీ జరగకుండా ఉండడానికి తగిన సూచనలు గ్రూప్ ద్వారా ఇవ్వచ్చు. గ్రూప్లో లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా యాడ్ చేయించుకోండి. మీ ఫ్రెండ్స్ని, మిగతా సర్కిల్ అందరినీ కూడా మన గ్రూప్లో 100 మంది 200 మంది ఉన్నారు, అది 1000 మంది అవ్వాలి. గ్రామంలో నలుమూలలో మనం సీసీ కెమెరాలాగా మన కళ్ళే పనిచేయాలి. కెమెరాలతో పాటు మనం కూడా ఉండేలాగా జాగ్రత్త వహించి మళ్ళీ ఇంకొక ఇన్సిడెంట్లు జరిగి మన గ్రామం యొక్క గౌరవాన్ని తగ్గించకుండా మనందరం కూడా ధైర్యంగా ఈ విషయాల్లో పాల్పంచుకుని ఆవేశంగా మన గ్రూపులు పెట్టారు కదా అని వచ్చి ఇక్కడ ఏదో 4 మాటలు మాట్లాడి వెళ్ళిపోకుండా బాధ్యతాయుతంగా అందరూ కూడా పాల్పంచుకోవాలి. ఇప్పుడు అందరూ కూడా సంతకాలు సేకరించి ఆ తర్వాత రేపు పొద్దున్న జరగబోయే సోమవారం స్టేషన్కి వెళ్ళినప్పుడు కూడా అందరూ ఎవరైనా వ్యక్తిగత కార్యక్రమాలు ఉన్నప్పుడు వాళ్ళు రాకపోయినా అందరూ స్పందించి ఎక్కువ మంది వెళితే అధికారులు కూడా స్పందించారు. కాబట్టి ఆ కార్యక్రమాలు అందరూ పాల్పంచుకోవాలని కోరుతున్నాం. జై హింద్.